నంద్యాల పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరం నందు యాదవ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. నంద్యాల యాదవ సంఘం ఆధ్వర్యంలో పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరం నందు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు శనివారం నిర్వహించారు. పలువురు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి బహుమతి 10,000 రూపాయల విలువ చేసే వెండి దీపపు కుందులు, రెండవ బహుమతి 8,000 రూపాయల విలువ చేసే వెండి గంధపు గిన్నెలు 2, మూడవ బహుమతి 6,000 రూపాయల విలువ చేసే వెండి వస్తువులు అందజేశారు. భోగి మంటలు వేసి గంగిరెద్దులతో ఆడించి సంబరాలు నిర్వహించారు. పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామకృష్ణ గోవింద నారాయణం చెప్పలేదమ్మా యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. దాదాపు 40 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. బహుమతులు ఇదే రోజే ప్రదానం చేయడం జరుగుతుంది. తర్వాత హరిదాసు కార్యక్రమాలు, ఇది గంగిరెద్దుల పోటీలు, నెక్స్ట్ భోగి మంటల కార్యక్రమము చాలా కోలాహలంగా జరిగింది. చాలా సంతోషం. మా యాదవ్ బంధుమిత్రులు ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని మా యాదవ్ బంధుమిత్రుల ప్రోత్సాహం ఉండాలని చెప్పి ప్రత్యేకించి కోరడమైనది. కోవెలకుంట్ల పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయం నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీసీ ఇందిరారెడ్డి పాల్గొన్నారు. భోగి మంటలు వేయడంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.